హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చామంటే మన యొక్క 75 లీడ్ కోడ్ మ్యాంగ్ ప్రిపరేషన్లో మనం వచ్చామంటే 12th ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనకు వచ్చేమంటే మన యొక్క 12th ప్రాబ్లం ఏమని చూస్తే మనకు వచ్చేమంటే మన యొక్క స్పైరల్ మ్యాట్రిక్స్. ఓకేనా. ఈ స్పైరల్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు. మనకొచ్చి మన యొక్క ఇచ్చిన మ్యాట్రిక్స్‌ని మనం వచ్చేమంటే స్పైరల్ షేప్‌లో మనకొచ్చేమంటే మనం వచ్చేమంటే ఒక సింగిల్ లిస్ట్‌గా మనం వచ్చేమంటే ప్రింట్ అనేది చేయాలి. సో, ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది ఇచ్చినారు. సో, ఈ మ్యాట్రిక్స్ అనే దాన్ని మనం వచ్చేమంటే సేమ్ ఈ విధంగా మనం ట్రావర్సల్ అనేది చేయాలి. సో, ఈ విధంగా మనం ట్రావర్సల్ చేస్తే మనకొచ్చేమంటే మన యొక్క అవుట్‌పుట్ అనేది మనకు లిస్ట్ అనేది మనకొచ్చేమంటే 1, 2, 3, 6, 9, 8, 7, 4, 5 అనేది వస్తుంది. సో, ఈ విధంగా మనం వచ్చేమంటే ట్రావర్స్‌లు అనేది చేయాలి. సో, ఇది మనం థియరిటికల్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్‌గా ఏ విధంగా మనం చేస్తామనే దాని గురించి క్లియర్‌గా చూద్దాం. దాని తర్వాత మనం ప్రోగ్రామాటికల్‌గా ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. సో, ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేమంటే ట్రావర్సల్‌గా మనం వచ్చేమంటే ట్రావెల్ అనేది చేయాలి కాబట్టి, సో, ఇక్కడ నార్మల్‌గా నేనొచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేమంటే రో ఓకేనా. ఇదొచ్చి మనకొచ్చేమంటే రో. సో, ఇక్కడొచ్చి మనకొచ్చేమంటే ఇదొచ్చి మనకొచ్చేమంటే కాలమ్. ఓకేనా. సో, మళ్ళీ మనకొచ్చేమంటే ఇదొచ్చి మనకొచ్చేమంటే రో. సో, మళ్ళీ ఇదొచ్చి మనకొచ్చేమంటే కాలమ్. సో, మనకొచ్చేమంటే ఈ విధంగా మనం వచ్చేమంటే ట్రావర్స్‌లనేది చేస్తాం. సో, దీనికోసం నేనొచ్చి నార్మల్‌గా వచ్చేమంటే ఒక 4 వేరియబుల్స్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం. ఒకటి మనకొచ్చేమంటే మన యొక్క మనకొచ్చేమంటే ఫస్ట్ వచ్చి మనకొచ్చేమంటే R1 అనేది తీసుకుంటున్నా. R1 అనేది మనకొచ్చేమంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే R1 అనేది మనకి ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అనేది అవుతుంది కాబట్టి R1 అనేది తీసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే R2 ఓకేనా. R2 అనేది మనకొచ్చేమంటే మన యొక్క నార్మల్‌గా వచ్చేమంటే మనకి మ్యాట్రిక్స్ యొక్క లెంత్ ఓకేనా. మ్యాట్రిక్స్ ఆఫ్ 0 ఓకేనా. డాట్ లెంత్. ఎందుకంటే మనకి రో అనేది మనకి ఫైండ్ ఔట్ చేయాలంటే రో యొక్క లెంత్ అనేది మనకు వచ్చేమంటే మ్యాట్రిక్స్ ఆఫ్ 0 డాట్ లెంత్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే C1 ఓకే. C1 అనేది మనకు వచ్చేమంటే కాలమ్స్ ఓకేనా. కాలమ్ అనేది మనకి 0 నుంచి స్టార్ట్ అయ్యి మనకు వచ్చేమంటే C2 ఈక్వల్ టు మనకి మ్యాట్రిక్స్ ఆఫ్ లెంత్. సో, నార్మల్‌గా వచ్చేమంటే ఈ విధంగా అనేది యూజ్ అనేది చేస్తాం. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే నార్మల్‌గా ఇక్కడ నేను యూజ్ చేసే ప్రతి దానికి మనకొచ్చేమంటే మనం ఒక మ్యాట్రిక్స్‌లో ఎలా అనేది యూజ్ చేస్తామో అదే విధంగా మనం వచ్చేమంటే R1 అంటే రోకి మనం ట్రావర్సల్ చేసినప్పుడు మనం వచ్చేమంటే నార్మల్‌గా మనం వచ్చేమంటే జే అనేది యూజ్ చేస్తాం. మనం కాలమ్ వైస్ ట్రావెల్ చేసినప్పుడు మనకొచ్చేమంటే ఐ అనేది యూజ్ చేస్తాం. సో, అదే విధంగా మనం వచ్చేమంటే ఇక్కడ ప్రోగ్రామాటికల్‌గా కూడా యూజ్ చేసుకుందాం. ఎందుకంటే మనకి క్లియర్‌గా కన్‌ఫ్యూజన్ లేకుండా ఉండేదాని కోసం. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేమంటే ఫస్ట్ రో ఓకేనా. ఫస్ట్ రో అనేది మనం ట్రావర్సల్ చేయాలి. సో, దీనికోసం నేనొచ్చేమంటే నార్మల్‌గా ఒక లూప్ అనేది రాసుకుంటున్నా ఎగ్జాంపుల్‌కి. ఫర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఓకేనా. సో, మనం ఫస్ట్ రో ట్రావర్సల్ చేయనప్పుడు మనం చేయాలన్నప్పుడు మనకొచ్చేమంటే రో కదా. అంటే R1 ఈక్వల్ టు 0 కాబట్టి R1 ఓకేనా. R1 టు మనకొచ్చేమంటే ఎక్కడి వరకు ట్రావర్సల్ చేస్తాం? R1 టు R2 ఓకేనా. ఇది R2 ఓకే. R2 వరకు ట్రావర్సల్ చేస్తాం. సో, R1 టు R2 వరకు మనం ట్రావర్సల్ చేస్తే, మనకిక్కడ నార్మల్‌గా ఎలిమెంట్స్ అనేది తీసుకోవాలి గదా. ఎలిమెంట్స్ తీసుకోవాలన్నప్పుడు మనకొచ్చేమంటే సో, ఇప్పుడు మనకి ఆల్రెడీ క్లియర్‌గా చెప్పినాం. మనం రో వైస్ యూజ్ చేసినప్పుడు మనం వచ్చేమంటే జే అనేది యూజ్ చేస్తామని. ఓకేనా. జే అనేది మనకి ఇక్కడ తీసుకుంటున్నాం. సో, ఇప్పుడు మనకి ఎలా తీసుకుంటామంటే మన యొక్క మ్యాట్రిక్స్ ఓకేనా. మ్యాట్రిక్స్ ఆఫ్ మనకొచ్చేమంటే మనకిక్కడ కాన్స్టెంట్‌గా ఏముంటది? సో, ఇదొచ్చి మనకొచ్చేమంటే రో అనేది తీసుకున్నాం. మనకిదొచ్చేమంటే కాలమ్ 1 కదా. అంటే మనకి కాలమ్ 1లో ఏముంటదంటే 0 ఉండేదుంటది. సో, దీంట్లో వచ్చి కాన్స్టెంట్‌గా ఉండేదొచ్చేమంటే కాలమ్ 1 అనేది కాన్స్టెంట్‌గా ఉంటుంది. అంటే మనకి ఐ దగ్గర మనం వచ్చేమంటే C1 అనేది పెడతాం. మళ్ళీ జే అనేది మనకి ఇంక్రిమెంట్ అనేది అవుతా ఉంటుంది కాబట్టి ఎ మ్యాట్రిక్స్ ఆఫ్ C1 జే అనేది తీసుకుంటాం దీంట్లో. ఓకేనా. సో, ఫస్ట్ టైమ్ ఇది రన్ అయినప్పుడు. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే మనం కాలమ్ అనేది చెక్ చేయాలి. సో, కాలమ్ అనేది చెక్ చేయాలి. ఓకేనా. సో, ఈ కాలమ్ అనేది చెక్ చేసినప్పుడు మనకి దీంట్లో కాన్స్టెంట్‌గా ఉండేది ఏముంటది మనకి? R2 అంటే లాస్ట్ మ్యాట్రిక్స్ ఆఫ్ 0 డాట్ లెంత్ అనేది కాన్స్టెంట్‌గా ఉంటుంది. సో, కాబట్టి కాలమ్ వైస్ ఓకేనా. సో, దీనికి కాలమ్ వైస్ చెక్ చేసుకునే దాని కోసం మనం వచ్చేమంటే బట్ నాకొచ్చేమంటే ఈ లాస్ట్ ఇదనేది అవసరం లేదు గదా కాలమ్‌లో. సో, కాబట్టి మనకొచ్చేమంటే
కాలమ్ అనేది ఎక్కడి నుంచి చెక్ చేస్తామంటే C1 + 1 నుంచి మనకొచ్చేవంటే మన యొక్క C2 వరకు చెక్ చేస్తాం. సో, ఇప్పుడు మనకొచ్చేవంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావర్సల్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడి నుంచి మనకి ఇక్కడ ట్రావర్సల్ చేసేదాని కోసం మనం రాసినాం. సో, ఇక్కడ మనం దీంట్లో ఎలిమెంట్స్ ఎలా తీసుకుంటామంటే మన యొక్క మ్యాట్రిక్స్ ఓకేనా. సో, ఇక్కడ మనకొచ్చేవంటే I అనేది యూజ్ చేస్తున్నాం ఓకేనా. సో, మ్యాట్రిక్స్ ఆఫ్ మనం I అనేది మనకు కామన్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కాన్స్టెంట్‌గా ఉండేది మనకొచ్చేవంటే R2 అనేది కాన్స్టెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు R2 అనేది కదా కాన్స్టెంట్‌గా ఉంది లాస్ట్ లెంత్ ఓకేనా. ఓకే. నెక్స్ట్ వచ్చి మనం వచ్చేవంటే మళ్ళీ బ్యాక్ ట్రావర్సల్ చేయాలి. సో, బ్యాక్ ట్రావర్సల్ చేయాలన్నప్పుడు మనకొచ్చేవంటే సేమ్ మళ్ళీ మనకొచ్చేవంటే మనకి జే అనేది యూజ్ చేయాలి కాబట్టి మళ్ళీ ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తున్నాం. మనం ఇక్కడ బ్యాక్ నుంచి రావాలి. అంటే మనం ఫ్రంట్ నుంచి కాకుండా బ్యాక్ నుంచి రావాలన్నప్పుడు మనకొచ్చేవంటే ఇక్కడ R2 - 1 ఓకేనా. సో, ఇక్కడ మనం వచ్చేవంటే R2 - 1 నుంచి మనం వచ్చేవంటే ఎక్కడి వరకు ట్రావర్సల్ చేస్తామంటే ఇక్కడేముంది R1 వరకు ట్రావర్సల్ చేస్తాం. అంటే బ్యాక్‌కి ఇదొచ్చి మనకొచ్చేవంటే మైనస్ మైనస్ ఓకేనా. మైనస్ మైనస్ ఇదొచ్చి మనకు ప్లస్ ప్లస్ ఇదికో మనకొచ్చేవంటే ప్లస్ ప్లస్. సో, ఇది ఇంక్రిమెంట్ అనేది అవుతుంది. ఇక్కడొచ్చి మనం వచ్చి డిక్రిమెంట్ అనేది చేస్తున్నాం. ఓకే. సో, ఇక్కడ డిక్రిమెంట్ అనేది చేస్తున్నాం. సో, ఇదొచ్చి మనకొచ్చేవంటే ఎక్కడి నుంచి అంటే R2 - 1 నుంచి R1 వరకు మనకొచ్చేవంటే డిక్రిమెంట్ అనేది అవుతుంది. సో, ఇందులో మనం ఎలిమెంట్స్ ఎలా తీసుకోవాలి ఓకేనా. సో, ఇందులో వచ్చి మనకొచ్చేవంటే మ్యాట్రిక్స్ ఆఫ్ మనకిక్కడ కాన్స్టెంట్‌గా ఏముంటదంటే మన యొక్క కాలమ్ ఓకేనా. కాలమ్ అనేది దీంట్లో మనకొచ్చేవంటే కాలమ్ అనేది ఇదేమి C1, C2, C3 మనకొచ్చేవంటే కాలమ్ అనేది ఇలా ఇంక్రిమెంట్ అనేది అవుతుంది కిందకి. ఓకేనా. సో, ఇందులో మనకొచ్చేవంటే కాన్స్టెంట్‌గా మనకి లాస్ట్ ఉండేదేమంటే C2 అనేది కాన్స్టెంట్‌గా ఉంటుంది కాలమ్ ఓకేనా. సో, కాబట్టి మనకి C2 అనేది తీసుకుంటాం ఇక్కడ. నెక్స్ట్ మనకి డిక్రిమెంట్, డిక్రిమెంట్ ఏదవుతుంది మనకి? డిక్రిమెంట్ అనేది మనకొచ్చేవంటే ఇక్కడ నార్మల్‌గా మీకు తెలుసు మనం జే అనేది యూజ్ చేస్తామని. ఓకేనా. ఎందుకంటే రో కాబట్టి. సో, కాబట్టి జే అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో, నెక్స్ట్ సేమ్ మనకొచ్చేవంటే ఇప్పుడు ఇక్కడి వరకు ట్రావర్సల్ అనేది అయినాం. ఓకేనా. ఇక్కడి వరకు మనం ట్రావర్సల్ అనేది సో, మళ్ళీ మనం వచ్చేవంటే ఇలా ట్రావర్సల్ చేయాలి. ఇలా ట్రావర్సల్ చేసినప్పుడు మనకొచ్చేవంటే ఈ ఎలిమెంట్ అనేది మనకు ఆల్రెడీ అయిపోయింది. ఈ ఎలిమెంట్ అనేది అయిపోయింది. సో, కాబట్టి మనం వచ్చేవంటే దీనికోసం ఒక ఫర్ లూప్ అనేది రాస్తాం. ఈ ఫర్ లూప్‌లో ఏమంటే మనకి కాలమ్ ఓకేనా. కాలమ్ -1 నుంచి మనకొచ్చేవంటే కాలమ్ +1 వరకు మనం చేస్తాం. ఓకేనా. దట్ మీన్స్ C2 - 1 ఓకే. C2 - 1 C1 +1 ఓకేనా. సో, C2 - 1 నుంచి C1 +1 వరకు చేస్తాం. అంటే మనకి ఇక్కడ C2 అంటే మనకొచ్చేవంటే లాస్ట్ ఇక్కడ ఉంటుంది ఓకేనా. C2 అనేది ఓకేనా. సో, ఇక్కడి నుంచి మనం వచ్చేవంటే ట్రావెల్ చేయాలి. కానీ మనకొచ్చేవంటే C2 ప్లేస్‌లో ఉండేది అవసరం లేదు. ప్లస్ మనకొచ్చేవంటే C1 నుంచి ఒకటి అవసరం లేదు. ఇదొచ్చి మనకి C1 గదా. ఇది మనకు అవసరం లేదు C1. సో, కాబట్టి +1 అనేది చేస్తున్నాం. అంటే C2 మాత్రం తీసుకుంటుంది ఇక్కడ. అంటే దట్ మీన్స్ ఇండెక్స్ అన్నమాట ఇది. నో C1, C2 ఇలా తీసుకోకండి. ఇదొచ్చి మనకి 0 ఇండెక్స్. ఇదొచ్చి మనకొచ్చేవంటే 1 ఇండెక్స్. ఇదొచ్చి 2 ఇండెక్స్. సో, 0, 1, 2 ఇండెక్స్ తీసుకున్నప్పుడు మనకొచ్చేవంటే C2 అనేది మనకొచ్చేవంటే 2 ఇండెక్స్ దగ్గర ఉంటుంది. ఓకేనా. C2 మనకు 2 ఇండెక్స్ దగ్గర. C1 మనకొచ్చేవంటే 0 ఇండెక్స్ దగ్గర ఉంటుంది. బట్ మనకిక్కడొచ్చేవంటే 2 ఇండెక్స్ అవసరం లేదు. 0 ఇండెక్స్ అవసరం లేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ ట్రావర్సల్ చేసినాం. మనకొచ్చేవంటే మిడిల్‌లో ఉండేది ఇండెక్స్ మాత్రమే కావాలి. కాబట్టి మనం వచ్చేవంటే పైన +1 చేస్తే మనకొచ్చేవంటే కిందకొచ్చేస్తుంది. కింద -1 చేస్తే మనకొచ్చేవంటే పైకి. సో, వీటి మిడిల్‌లో ఏదైతే ఉందో అది మాత్రమే తీసుకోవాలి. సో, కాబట్టి నేనొచ్చేవంటే C2 - 1 చేస్తూ C1 +1 అనేది చేస్తున్నా. సో, ఇప్పుడు నాకొచ్చేవంటే ఇక్కడ మనకి కాన్స్టెంట్‌గా ఏదుంటుంది. ఓకేనా. సో, ఇక్కడ మనకి కాన్స్టెంట్‌గా ఉండేది వచ్చేవంటే R1 ఓకేనా. R1 అనేది కాన్స్టెంట్‌గా ఉంటుంది. సో, కాబట్టి మనం వచ్చేవంటే ఇక్కడ మనం నార్మల్‌గా I అనేది యూజ్ చేస్తాం. మైనస్ మైనస్ అనేది చేస్తున్నాం. I మనకేముంటుంది కామన్‌గా R1 అనేది తీసుకుంటున్నాం. ఓకే. సో, ఈ విధంగా మనం వచ్చేవంటే ట్రావర్సల్ చేస్తే మనకొచ్చేవంటే ఇక్కడి వరకు మనకు కంప్లీట్ అనేది అయిపోయింది. సో, కంప్లీట్ అనేది అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తున్నా అంటే మొత్తం టోటల్‌గా ఉండేదాన్ని మనం వచ్చేవంటే మైనస్ చేస్తాం. ఎలా అంటే మనకి R1 R1 + 1 ఓకేనా. మళ్ళీ మనకొచ్చేంటే దట్ మీన్స్ R1 ++ అనేది చేస్తాం. నెక్స్ట్ మనకొచ్చేంటే C1 C1 +1 మళ్ళీ మనకొచ్చేయంటే R2 R2 - 1 R1 మనకొచ్చేయంటే సో, R2 అనేది C2 C2 - 1 సో, ఇప్పుడు అన్నీ మనం తగ్గించేసినాం. అన్నీ తగ్గిస్తే మనకొచ్చేయంటే ఓన్లీ ఈ మ్యాట్రిక్స్‌ని మాత్రం ఇప్పుడు తీసుకుంటుంది. ఓకేనా. సో, అంటే మనకొచ్చేవంటే టోటల్‌గా మనం ఎవ్రీ టైమ్ వచ్చేవంటే ఎంటైర్ ఔటర్ సెల్‌ని మనం వచ్చేవంటే డిక్రీజ్ చేస్తున్నాం.
సో, అప్పుడు మనకొచ్చేమంటే ఇక్కడుండేది మాత్రం తీసుకుంటుంది. ఓకేనా? సో, ఇక్కడుండేది మాత్రం తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ కండిషన్స్ అనేది రాస్తాం కొన్ని. ఓకే. ఇప్పుడు మనకొచ్చేవంటే మనకి నార్మల్‌గా వచ్చి ఇప్పుడు కరెంట్‌కి మనకి ఏమేముందనేది చూద్దాం. సో, ఇప్పుడు మనకొచ్చేవంటే ఆర్1 అనేది మనకొచ్చేవంటే 1 అనేది స్టార్ట్ అయింది. మనకొచ్చేవంటే నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే ఆర్2 ఈక్వల్ టు మనకొచ్చేవంటే మనకి సేమ్ 1 అనేదే ఉంటుంది. సో, ఆర్1 అనేది ఆర్2 అనేది మనకొచ్చేవంటే 2 అనేది ఉంటుంది. ఎందుకంటే మనకిక్కడ 0, 1, 2, 3 ఓకే. 3 అనేది ఉంది కాబట్టి. సో, ఎందుకంటే +1 చేసినాం ఇక్కడ కాబట్టి ఆర్1 అనేది ఈ ప్లేస్‌కొచ్చింది. మళ్ళీ ఇక్కడ మనొచ్చేవంటే -1 చేసినాం కాబట్టి ఆర్2 అనేది ఇక్కడికొచ్చింది. సో, మళ్ళీ మనకొచ్చేవంటే సేమ్ ఇక్కడ ఇదే విధంగా మనకొచ్చేవంటే దీనికి ముందు కాలమ్ అనేది సి1 అనేది ఇక్కడ ఉండింది. సి2 అనేది ఇక్కడ ఉండింది. బట్ మనకిప్పుడు తగ్గించినాం కాబట్టి మనకొచ్చేవంటే సి1 ఈ ప్లేస్‌కి వచ్చింది. సి2 కూడా ఈ ప్లేస్‌కే వచ్చింది. సో, కాబట్టి మనకొచ్చేవంటే జస్ట్ మనం ఇక్కడ ప్రెజెంట్ దీన్ని మాత్రం చెక్ చేస్తున్నాం. దీన్ని మాత్రం చెక్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం వచ్చేవంటే నెగెటివ్ చేసినాం కాబట్టి నార్మల్‌గా ఇక్కడొచ్చి మనం ఇవన్నీ మనం వచ్చేవంటే ఒక వైల్ లూప్‌లో రాసుంటాం. వైల్ మనకొచ్చేవంటే సి1 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు సి2 అండ్ ఆర్1 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్2. సో, ఇలా రాసుంటాం. సో, ఇప్పుడు మనకొచ్చేవంటే సేమ్ మనకి మళ్ళీ ఈ యొక్క లూప్‌కొస్తుంది. ఈ యొక్క లూప్‌కొచ్చినప్పుడు మనకొచ్చేవంటే మళ్ళీ ఫస్ట్ ఈ యొక్క ఫర్ లూప్ అనేది రన్ అవుతుంది. ఫర్ లూప్ రన్ అయినప్పుడు మనకి ఏం జరుగుతుంది? ఓకేనా? సో, ఆర్1 అనేది మనకి ఎక్కడుంది ఇప్పుడు? 1 దగ్గరుంది. ఓకేనా? సో, ఇక్కడ 1 అనేది. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే ఆర్2 వరకు రన్ అవుతుంది. అంటే ఆర్2 అనేది మనకి ఎక్కడుంది? 2 దగ్గరుంది. ఓకేనా? అంటే 1-2 వరకు రన్ అవుతుంది. ఓకేనా? సో, 1-2 వరకు రన్ అయినప్పుడు మనకి కాన్స్టెంట్ ఏదుంది? సి1. ఓకేనా? సి1 అనేది మనకి ఎప్పుడు ఇక్కడ ఎక్కడ ఉంది? 1 దగ్గరుంది. సో, 1 దగ్గరంటే మనకి నౌ ఏ ఎలిమెంట్ తీసుకుంటుందంటే ఈ యొక్క ఎలిమెంట్ అనేది ఫస్ట్ టైమ్ తీసుకుంటుంది. సో, ఈ లూప్‌లో. ఓకేనా? సో, ఈ యొక్క ఎలిమెంట్ అనేది ఫస్ట్ టైమ్ తీసుకున్నప్పుడు సో, ఇప్పుడు మనకి 6 అనేది ఇది ఎంటైర్ అయిపోయింది. 5 అనేది వరకు అయిపోయింది కాబట్టి 6 అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ మనకొచ్చేమంటే సేమ్ మనకి మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయినప్పుడు మనకి 7 అనేది కూడా తీసుకుంటుంది. ఓకేనా? 6, 7 అనేది తీసుకునింది. ఓకే. సో, 6, 7 అనేది మనకి కంప్లీట్ అనేది అయిపోయింది. సో, మళ్ళీ మనకొచ్చేమంటే ఇది కంప్లీట్ అనేది అయిపోయింది ఈ లూప్. నెక్స్ట్ ఇక్కడికొస్తుంది. ఇక్కడికొచ్చినప్పుడు మనకొచ్చేమంటే సి1 అనేది మనకొచ్చేమంటే సి1+1 అనేది తీసుకున్నాం. ఓకేనా? సి1+1 అంటే మనకొచ్చేమంటే సి1 ఏమిక్కడ 1 అనేది ఉంది. ఓకేనా? మళ్ళీ సి2 అనేది మనకేముంది? 1 అనేదే ఉంది. సో, మనకొచ్చేమంటే +1 అంటే మనకొచ్చేమంటే ఈ లూప్ అనేది రన్ అవ్వదు. ఎందుకంటే మనకిక్కడ సి1+1 అంటే మనకి 2 నుంచి 1 అనే దగ్గరకు తీసుకుంటున్నాం. కాబట్టి ఈ లూప్ అనేది మనకి రన్ అవ్వదు. సో, ఈ లూప్ అనేది మనకి స్టాప్ అనేది అయిపోతుంది. సో, ఈ లూప్ రన్ అవ్వదు. నెక్స్ట్ మనకి మళ్ళీ ఇక్కడికొస్తుంది. ఇక్కడొచ్చినప్పుడు మనకొచ్చేమంటే R2-1 ఓకేనా? మళ్ళీ R1. R2-1 అంటే మనకిప్పుడు ఇక్కడుంది. ఓకేనా? ఏదంటే ఈ లూప్ అనేది రన్ కాలేదు కాబట్టి కిందకేం పోలేదు. జస్ట్ ఇక్కడే ఉంది. ఇక్కడున్నప్పుడు మనకొచ్చేమంటే మళ్ళీ R2 అంటే మనకి ఇక్కడుంది. -1 చేస్తే ఇక్కడికొస్తుంది. సో, మళ్ళీ ఇక్కడికొచ్చింది. ఇక్కడొచ్చినప్పుడు మనకొచ్చేమంటే సి2 అనేది ఏముంది ఇక్కడ మనకి 1 అనేది ఉంది. సో, కాబట్టి మనకొచ్చేమంటే 6 అనేది తీసుకుంటుంది ఇక్కడ. 6 అనేది తీసుకొని మనకొచ్చేమంటే 6 అనేది అవుట్‌పుట్ అనేది ఇస్తుంది ఇక్కడ. ఓకే. సో, మళ్ళీ మనకొచ్చేమంటే చేసేసినప్పుడు ఈ లూప్ అంతే కంప్లీట్ అనేది అయిపోతుంది. ఈ లూప్ రన్ అవుతుంది. మళ్ళీ మనకొచ్చేమంటే ఇక్కడికొచ్చినప్పుడు మనకొచ్చేమంటే సి2-1 అంటే మనకొచ్చేమంటే ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే కాలమ్‌కి -1 చేస్తే మనకొచ్చేమంటే ఆటోమేటిక్‌గా 0 అనేది అవుతుంది. సో, ఈ లూప్‌గా మనకు రన్ అవుతుంది. బట్ ఇందులో మనకొచ్చేమంటే ఆల్రెడీ 6, 7 అయిపోయింది. బట్ మనకొచ్చేమంటే 6 అనేది మళ్ళీ ఇంకొకసారి రన్ అయింది. ఓకేనా? సో, బట్ ఏమంటే ఇలా మనకి రన్ కాకూడదు కాబట్టి ఈ యొక్క 2 లూప్స్‌కి మనం వచ్చేమంటే ఇంకొక కండిషన్ అనేది రాస్తామనమాట. సో, ఆ కండిషన్ ఏమంటే మనకొచ్చేమంటే మనకేమంటే సి లెస్ దెన్ సి2 ఓకేనా? అండ్ ఆర్1 అంటే సి1 లెస్ దెన్ సి2, ఆర్1 లెస్ దెన్ ఆర్2 అనేది రాస్తాం. ఓకేనా? ఆర్1 లెస్ దెన్ ఆర్2 అనేది రాసినప్పుడు మనకొచ్చేమంటే ఇప్పుడు మనకి సేమ్ యాజ్ టీజ్‌గా మనకి చెక్ చేద్దాం. ఓకేనా? సో, ఇప్పుడు మనకొచ్చేమంటే మనకి రో 1 అనేది మనకొచ్చేమంటే ఇక్కడికనేది వచ్చింది. ఓకేనా? ఇక్కడికొచ్చినప్పుడు మనకొచ్చేమంటే ఆర్1 అనేది ఈ ప్లేస్‌లోనే ఉంది. ఆర్2 అనేది ఈ ప్లేస్‌లోనే ఉంది. సో, కాబట్టి మనకి లెస్ దెన్ అంటే కాదు. కాబట్టి ఈ యొక్క కండిషన్ లోపలికి పోదనమాట. సో, మనకొచ్చేమంటే రిపీటెడ్ కాదు. సో, ఇక్కడితో మనకొచ్చేమంటే స్టాప్ అనేది అయిపోతుంది. సో, కొంచెం కన్‌ఫ్యూజన్ అనేది అయ్యుంటారు మేబీ మాక్సిమం. సో, ఇక్కడొచ్చి మనకొచ్చేమంటే ఇది చాలా సింపుల్ అనమాట. సో, ఈ ప్రోగ్రామ్ అనేది మనం వచ్చేమంటే జస్ట్ ప్రోగ్రామాటికల్‌గా మనం చేసినప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిపోతుంది. మనం ప్రోగ్రామాటికల్‌గా ట్రై చేద్దాం. సో, ఈజీగా ఉంటుంది. ఓకేనా?
సో, ఇక్కడ డయాగ్రామాటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధంగానే మనం ట్రై అనేది చేస్తాం ఇప్పుడు. సో, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనొచ్చేమంటే ఇక్కడ ఇంట్ ఓకేనా. ఇంట్ మనకొచ్చేమంటే C1. సో, మనకొచ్చేమంటే ఫస్ట్ C1 అనేది తీసుకున్నాం. C1 ఈక్వల్ టు నేనొచ్చేమంటే 0 అనేది తీసుకుంటున్నా. మనకొచ్చేమంటే C2 ఈక్వల్ టు మ్యాట్రిక్స్ MATRIX మ్యాట్రిక్స్ డాట్ లెంత్ అనేది తీసుకుంటున్నా. ఓకే. సో, మనకొచ్చేమంటే మళ్ళీ ఇంట్ R1 అంటే రోకి ఓకేనా. R1 ఈక్వల్ టు మనకొచ్చేమంటే 0 అనేది తీసుకుంటున్నా. R2 ఈక్వల్ టు మనకొచ్చేమంటే మ్యాట్రిక్స్ మ్యాట్రిక్స్ ఆఫ్ 0 డాట్ లెంత్. సో, మ్యాట్రిక్స్ ఆఫ్ 0 డాట్ లెంత్ అనేది తీసుకున్నా ఇక్కడ. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే నార్మల్‌గా మనకొచ్చేమంటే కాలమ్ వైస్ మనకొచ్చేమంటే ఎప్పుడు మనం వచ్చేమంటే ఐ అనేది యూజ్ చేస్తాం. రో వైస్‌కి మనకొచ్చేమంటే ఎప్పుడు జే అనేది యూజ్ చేస్తాం ట్రావర్సల్‌కి. ఓకే. సో, ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఇక్కడ నార్మల్‌గా ఇదొచ్చి మనం వచ్చేమంటే రిటర్న్ ఏం చేయాలి ఇక్కడ అంటే మనకొచ్చేమంటే లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్ అనేది రిటర్న్ చేయాలి. ఓకేనా. సో, లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్ అనేది మనం రిటర్న్ చేయాలి. అంటే ఇక్కడ మనకొచ్చేమంటే స్పైరల్ నుంచి మనకొచ్చేమంటే నార్మల్‌గా దీన్ని ఒక లిస్ట్ ఆఫ్ ఇంటిజర్‌కి మనం రిటర్న్ చేయాలంటే మనకి ఇక్కడ ఒక లిస్ట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి కదా! సో, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక లిస్ట్ అనేది క్రియేట్ చేసుకుందాం. లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్. ఓకేనా. లిస్ట్ ఆఫ్ ఇంటిజర్ మనకొచ్చేమంటే దీన్ని మనం వచ్చేమంటే ఏదైనా ఒక నేమ్ అనేది పెట్టుకుందాం. మనకొచ్చేమంటే స్పైరల్ ఓకేనా. రిటర్న్ ఎలిమెంట్స్ ఉంటుంది. ఆల్ ఎలిమెంట్స్ ఓకేనా. మ్యాట్రిక్స్ ఇన్ ది స్పైరల్ ఆర్డర్ ఓకేనా. సో, జస్ట్ మనం వచ్చేమంటే స్పైరల్ అనేది ఇస్తున్నాం ఇక్కడ. SPIRAL స్పైరల్ లిస్ట్ ఓకే. SPI ఓకే. అరేల్ స్పైరల్ లిస్ట్ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్. ఓకే. మనం స్టోర్ చేసుకునే దానికోసం మనం వచ్చేమంటే ఒక న్యూ అరే లిస్ట్ అనేది మనం క్రియేట్ అనేది చేసుకున్నాం ఇక్కడ. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఇక్కడ ఒక కండిషన్ అనేది రాస్తున్నాం. మనకొచ్చేమంటే ఈ ఈ ప్రాసెస్ అంతా ఎప్పటి వరకు రన్ అవ్వాలంటే వైల్ ఓకేనా. C1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే C2 అండ్ మనకొచ్చేమంటే R1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు R2. సో, మనకొచ్చేమంటే ఈ కండిషన్స్ సాటిస్ఫాక్షన్ అయ్యే వరకు మనకు ఏమంటే ఈ లూప్ అనేది రన్ అవ్వాలి. వన్స్ మనకు కంప్లీట్ అయిందనుకో మనం డైరెక్ట్‌గా మనం వచ్చేమంటే మన యొక్క స్పైరల్ లిస్ట్‌ని మనం రిటర్న్ అనేది చేసేద్దాం. RETURN రిటర్న్ మనకొచ్చేమంటే SPIRAL స్పైరల్ లిస్ట్. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే సేమ్ మనకి ఇచ్చిన మనం దీనికి ముందు రాసుకునే విధంగా మనకొచ్చేమంటే ఫస్ట్ మనం వచ్చేమంటే ట్రావర్సల్ చేయాల్సింది వచ్చేమంటే రో కాబట్టి రోకి మనం వచ్చేమంటే ఒక ఫర్ లూప్ అనేది రాస్తాం. సేమ్ మనం ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసుకునే దాని విధంగానే. ఓకేనా. సో, ఇక్కడ మనకొచ్చేమంటే రోకి ఒక ఫర్ లూప్ అనేది రాస్తాం. సో, ఈ ఫర్ లూప్ అనేది మనకొచ్చేమంటే ఎక్కడి నుంచి అంటే R1 నుంచి R2 వరకు మనకు ట్రావర్సల్ అనేది చేస్తుంది. సో, కాబట్టి సేమ్ నేను ఫర్ లూప్ అనేది రాస్తున్నా. ఫర్ మనకొచ్చేమంటే ఇంట్ మనకొచ్చేమంటే ఇక్కడ మనకి రో ట్రావర్సల్ చేస్తున్నాం కాబట్టి మనం జే అనేది యూజ్ చేస్తామని చెప్పిన. జే ఈక్వల్ టు మనకొచ్చేమంటే R1 నుంచి మనకొచ్చేమంటే సో, ఇక్కడ మనం లెంత్ -1 అనేది పెట్టుకుందాం. ఎందుకంటే మనకి లాస్ట్ ఎలిమెంట్ వరకు మాత్రం మనం పోవాలి కాబట్టి. ఓకే. R1 లెస్ దెన్ మనకొచ్చేమంటే సారీ R1 ఆర్ జే లెస్ దెన్ ఓకే. జే లెస్ దెన్ మనకొచ్చేమంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే ఎక్కడి వరకెళ్ళాలి మనం? R2 వరకెళ్ళాలి. ఓకేనా. సో, కాబట్టి R2 అనేది ఇస్తున్నా. మళ్ళీ జేని ప్లస్ ప్లస్ అనేది చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఫస్ట్ మనకొచ్చేమంటే ఇక్కడ తీసుకున్న దాని ప్రకారం మనకొచ్చేమంటే 1, 2, 3 అనేది ఓకేనా. సేమ్ ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం ఇప్పుడు ఎక్స్‌ప్లనేషన్‌కి. సో, ఇంకా కొంచెం క్లీన్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఈ ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటున్నా. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఇది మనకేమి ఓకేనా. సో, ఇది మనకొచ్చేమంటే R1 టు R2. ఇది మనకొచ్చేమంటే C1 టు C2 ఓకేనా. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఫస్ట్ మనం ట్రావర్సల్ చేయాలన్నప్పుడు మనకొచ్చేమంటే R1 నుంచి R2కి ట్రావర్సల్ అనేది చేస్తున్నాం. ఓకేనా. సో, R1 నుంచి R2కి ట్రావర్సల్ చేస్తున్నాం కాబట్టి నేను సేమ్ లైక్ R1 టు R2 అనేది తీసుకున్నా. ఓకేనా. సో, R1 అనేది ఓకే. మనకొచ్చేమంటే తీసుకున్నాం. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే C1 అనేది ఇక్కడుంది. 0, 1, 2 ఓకే. ఇది మనకొచ్చేమంటే 0, 1, 2 ఓకే. 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 సేమ్ ఇప్పుడు మనకొచ్చేమంటే R1 టు R2 వరకు ట్రావర్సల్ అనేది చేస్తున్నాం. ఇందులో మనకొచ్చేమంటే మ్యాట్రిక్స్ అనేది తీసుకోవాలి. ఓకేనా. దీన్ని ఎక్కడ మనం స్టోర్ చేయాలి? స్పైరల్ లిస్ట్‌లో స్టోర్ చేయాలి. SPIRAL స్పైరల్ లిస్ట్ డాట్ యాడ్ ఆఫ్ మనకొచ్చేమంటే
మన యొక్క మ్యాట్రిక్స్ ఎంఏటిఆర్ఎక్స్ మ్యాట్రిక్స్ ఆఫ్ మనం వచ్చేమంటే సో ఇక్కడ మనం ఎలిమెంట్ ఎలా తీసుకోవాలంటే మనకి ఫస్ట్ వచ్చి మనకు వచ్చేమంటే ఆర్1 నుంచి ఆర్2 వరకు తీసుకున్నాం కాబట్టి మనం జే అనేది తీసుకుంటాం ఓకేనా జేలో ఓకేనా మనకి ఇక్కడ నార్మల్గా ఐ అనే ప్లేస్లో పెట్టాలి కదా ఐ అనేది మనకి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్కడ ఉంది మనం కాలమే కదా కాలం అనేది ఫస్ట్ కాలమే కదా తీసుకుంటున్నాం ఓకేనా సో ఫస్ట్ కాలం అంటే మనకి వచ్చేమంటే జీరో కాబట్టి జీరో అనేది మనకి ఎక్కడ ఉంది C1లో ఉంది కాబట్టి డైరెక్ట్గా C1 అనేది తీసుకుంటాం సో ఇప్పుడు మనకు వచ్చేమంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావర్స్ అనేది అయిపోయింది సేమ్ ఇక్కడ డయాగ్రామటికల్గా మేము చూసినట్లయితే మనకు వచ్చేమంటే ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ట్రావర్స్ అనేది చేసినాం ఓకేనా సో ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావర్స్ అనేది చేసినాం సో మళ్ళీ మనకి వచ్చేమంటే జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావర్స్ అనేది చేయాలి సో ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావర్సల్ చేయాలంటే మనం ఏం చెక్ చేయాలంటే C1+1 ఓకేనా C1 అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడికి రావాలంటే మనకు వచ్చేమంటే C1+1 నుంచి మనకు ట్రావర్సల్ అనేది ఎక్కడ వరకు చేయాలంటే C2 వరకు చేయాలి ఓకేనా సో కాబట్టి మనం ఇంకొక లూప్ అనేది రాస్తాం ఆ లూప్లో మనం వచ్చేమంటే C1+1 నుంచి C2 వరకు ట్రావర్స్ అనేది చేస్తాం ఓకే సో దీనికోసం ఇంకొక లూప్ అనేది రాస్తున్నా ఏమంటే ఫర్ లూప్ ఫర్ ఇంట్ ఇది వచ్చి మనకు వచ్చేమంటే ఐ కదా ఎందుకంటే మనకి కాలం అనేది చెక్ చేస్తున్నాం కాబట్టి ఐ అనేది తీసుకుంటున్నా ఐ ఈక్వల్ టు C1+1 నుంచి మనకు వచ్చేమంటే ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మనకు వచ్చేమంటే ఎక్కడ వరకు మనకు మూవ్ అవ్వాలి C2 వరకు మూవ్ అవ్వాలి మళ్ళీ మనకు వచ్చేమంటే I++ అనేది చేస్తున్నా ఓకే మనకు వచ్చేమంటే C2 వరకు మూవ్ అయింది సో ఇక్కడ మనం వచ్చేమంటే మనం ఎలిమెంట్ అనేది ఎలా తీసుకోవాలి SPIRL స్పైరల్ లిస్ట్ ఓకే స్పైరల్ లిస్ట్ డాట్ యాడ్ సో ఇక్కడ మనం ఎలిమెంట్ అనేది ఎలా తీసుకోవాలని చూద్దాం మ్యాట్రిక్స్ సో ఇక్కడ మనకి మనం నార్మల్గా వచ్చేమంటే మనం ఐ అనేది చేస్తాం కాబట్టి ఐ ప్లేస్లో మనం డైరెక్ట్గా మనం వచ్చేమంటే ఐ అనేది ఇచ్చేద్దాం ఓకే సో మనకి జే ప్లేస్లో జే అనేది మనకి ఎక్కడ ఉంది ఓకేనా జే అనేది మనకి డయాగ్రామటికల్గా ఎక్కడ ఉంది R2 ఓకేనా అంటే మనం ఈ లాస్ట్ దీన్నే కదా మనం ట్రావర్స్ అనేది చేస్తున్నాం సో లాస్ట్ దీన్ని ట్రావర్సల్ చేసినామంటే మనం ఇంకా R2ని మనం తీసుకోవాలి సో కాబట్టి మనం డైరెక్ట్గా నేను వచ్చేయమంటే జే ప్లేస్లో R2 అనేది తీసుకుంటున్నా ఓకే R2 అనేది తీసుకున్నా ఓకే మనకి కంప్లీట్ అయింది సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే నెక్స్ట్ ఇంకోటి మనకి చెక్ చేయాలి ఏమంటే మనం ఇక్కడ ఇప్పుడు వన్ అంటే మనకి వచ్చేమంటే జస్ట్ ఇక్కడ వరకు మనకు వచ్చినాం బట్ మనకి ఇంకా ఉంది కదా సో ఇప్పుడు మనం వచ్చేమంటే ఇక్కడ నుంచి మళ్ళీ మనకు వచ్చేమంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి మూవ్ అనేది అవ్వాలి సో ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవ్వాలంటే మనకి వచ్చేమంటే ఇక్కడ నార్మల్గా ఆల్రెడీ తెలుసు మనకి ఇది వచ్చి మనకు వచ్చేమంటే R2 బట్ మనం ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవ్వాలి కదా ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి R2-1 నుంచి R1 వరకు మనం మూవ్ అవ్వాలి ఓకేనా బ్యాక్కి సో కాబట్టి నేను వచ్చేమంటే R2-1 టు R1కి ఒక లూప్ అనేది రాస్తున్నా ఇక్కడ సో మనం ఇంకొక లూప్ అనేది రాసుకుందాం ఫర్ లూప్ ఇంట్ మనకి జే అనేది తీసుకుంటున్నా ఎందుకంటే మనకి రో ఇక్కడ తీసుకుంటున్నాం ఇక్కడ బ్యాక్ నుంచి లాస్ట్ రోలో బ్యాక్ నుంచి వస్తున్నాం జే ఈక్వల్ టు మనకు వచ్చేమంటే R2-1 నుంచి మనకు వచ్చేమంటే జే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మనకు వచ్చేమంటే ఎంతవరకు మనం వస్తున్నాం R1 వరకు వస్తున్నాం జే మైనస్ అనేది చేస్తున్నాం ఓకే సో ఇప్పుడు మనకు వచ్చేమంటే స్పైరల్ లిస్ట్ చెప్పిన కదా నార్మల్గా సేమ్ స్పైరల్ లిస్ట్ డాట్ ఓకే మనం స్పైరల్ లిస్ట్ డాట్ యాడ్ ఓకే డాట్ యాడ్ ఓకే స్పైరల్ లిస్ట్ డాట్ యాడ్ ఆఫ్ సేమ్ మ్యాట్రిక్స్ ఆఫ్ మనకి ఎలిమెంట్స్ ఎలా తీసుకోవాలనేది చూద్దాం సో ఎలిమెంట్స్ అనేది మనకి నార్మల్గా మనకి జే ప్లేస్లో మనం డైరెక్ట్గా జే అనేది పెట్టేస్తాం ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు మనకి ఎందుకు నేను జే అనేది తీసుకున్నాను అంటే సేమ్ మనకి జే రావాల్సిన ప్లేస్లో మనం డైరెక్ట్గా మనం జే అనేది యూటిలైజ్ అనేది చేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఇక్కడ మనం దానికోసమే కదా రాస్తున్నాం బట్ మళ్ళీ మనకు వచ్చేమంటే ఇక్కడ మనకి ఐ ప్లేస్లో మనకి ఏముంది ఓకే ఐ అనేది ఎక్కడ ఉందంటే మనకి మన యొక్క C2 దగ్గర ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం వచ్చేమంటే C2 అనేది ఇచ్చేస్తాం అక్కడ సో కాబట్టి C2 అనేది ఇచ్చేస్తున్నాం ఓకే సో ఇప్పుడు మనకు వచ్చేమంటే మనం ట్రావర్సల్ అనేది ఎంతవరకు చేసినాం అనేది చూద్దాం సో మనకు వచ్చేమంటే జస్ట్ మనం ఇక్కడ వరకు మనం ట్రావర్సల్ అనేది చేసినాం ఓకేనా సో కాబట్టి మనకి ఇక్కడ వరకు అయిపోయింది సో మళ్ళీ మనం వచ్చేమంటే ఇది ట్రావర్స్ అనేది పెండింగ్లో ఉంది 4 అనేది సో 4 అనేది ట్రావర్సల్ పెండింగ్లో ఉందంటే మనం ఈ C1 ప్లేస్ని మనం తీసుకోకూడదు ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం ట్రావర్సల్ చేసేసినాం ఇది కూడా మనం ట్రావర్సల్ చేసేసినాం సో మనకి ఇప్పుడు ఇక్కడ మాత్రమే తీసుకోవాలి ఇది సిని ఎలా తీసుకోవాలి ఓకేనా అంటే మనం C2-1 నుంచి C1+1 అనేది తీసుకుంటాం అంటే మనకి జస్ట్ ఇక్కడ వరకే వస్తుంది ఓకేనా సో దీనికి మనం వచ్చేమంటే దీనికి ఒక లూప్ అనేది రాసుకుంటాం ఓకే సో దీనికోసం నేను ఇంకొక లూప్ అనేది రాస్తున్నా ఫర్ లూప్ ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు మనకు వచ్చేమంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే C2 ఓకేనా -1 ఎందుకంటే ఇది కింది నుంచి పైకి కదా రావాలి
ఓకేనా? కాబట్టి C2 - 1 నుంచి మనకొచ్చేవంటే i గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు మనకొచ్చేవంటే C1 + 1 వరకు మనకు కావాలి. దీన్ని మళ్ళీ i మైనస్ మైనస్ అనేది చేస్తున్నాం. ఎందుకంటే మనకి మేబీ ఇంకా పెద్ద అరే అనేది ఉండొచ్చు కాబట్టి. ఓకే. ఓకే. ఇప్పుడు మనకొచ్చేవంటే కింద నుంచి మనకొచ్చేవంటే ఇక్కడ వరకు మనకు ట్రావర్స్ అనేది చేస్తుంది. సో, కాబట్టి మనం స్పైరల్ సేమ్ మనం యాడ్ అనేది చేసుకుందాం. స్పైరల్ లిస్ట్ డాట్ యాడ్ ఆఫ్ సేమ్ మ్యాట్రిక్స్ ఆఫ్ మనకొచ్చేవంటే ఇక్కడ మనం i ప్లేస్‌లో డైరెక్ట్‌గా మనం i అనేది తీసుకుంటున్నాం కాబట్టి i అనేది పెట్టేస్తున్నాం. ఓకే. j ప్లేస్‌లో మనం ఏం పెట్టాలి? j ప్లేస్‌లో మనకేముంది ఇక్కడ? ఇక్కడ మనకి సేమ్ మనకి j ప్లేస్‌లో మనకేముందంటే సేమ్ ఇది ఏముంది? R1 అనేది ఉంది. సో, R1 కదా ఇక్కడ. సో, కాబట్టి మనం R1 అనేది పెడుతున్నాం. ఓకేనా? సో, డైరెక్ట్‌గా మనం వచ్చామంటే R1 అనేది ఇనిషియలైజ్ అనేది చేసేస్తున్నాం. R1 అనేది. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేవంటే టోటల్‌గా మనకొచ్చేవంటే 1 ఎంటైర్ ఔటర్ షెల్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? ఓకే. సో, ఇప్పుడు మనం వచ్చామంటే మిడిల్‌లో ఉండేది మనం చెక్ చేయాలి. జస్ట్ మనకొచ్చామంటే ఈ యొక్క మిడిల్ అనేది మనకి కావాలి. సో, మిడిల్ అనేది కావాలంటే నేనేం చేస్తున్నా అంటే R1ని ఎక్కడికి మూవ్ చేస్తున్నా అంటే R1 అనేదాన్ని R1 + 1 దగ్గరికి మూవ్ చేస్తున్నా. R2ని మనం వచ్చామంటే సేమ్ R2 - 1 దగ్గరికి మూవ్ చేస్తున్నా. సేమ్ కాలమ్‌ని కూడా C1 + 1 దగ్గరికి మూవ్ చేస్తున్నా. అంటే C1 + 1 అంటే ఇక్కడికొచ్చేస్తుంది. మళ్ళీ C1 - 1 అంటే ఇక్కడికొస్తుంది. సో, ఇలా చేసినప్పుడు మనకొచ్చేమంటే ఈ ఔటర్ షెల్‌లో ఉండేదంతా లేకుండా జస్ట్ మనం వచ్చేమంటే ఇన్నర్ షెల్‌లో ఉండేది మాత్రం మనకు తీసుకుంటుంది. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఈ ఇన్నర్ షెల్‌లోకి రావాలి. కాబట్టి మనం వచ్చేమంటే సేమ్ ఈ కండిషన్స్ అన్నీ అప్లై చేద్దాం. అంటే మనకేం చేయాలి? సేమ్ మనకొచ్చేమంటే C1ని ప్లస్ ప్లస్ అనేది చేస్తున్నాం. R1ని ప్లస్ ప్లస్ అనేది చేస్తున్నాం. C2ని మనం మైనస్ మైనస్ అనేది చేస్తున్నాం. R2ని మైనస్ మైనస్ అనేది చేస్తున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనం ఇలా చేస్తే మనకొచ్చేమంటే మనకి నెక్స్ట్ లూప్ అనేది స్టార్ట్ అయినప్పుడు మనకొచ్చేమంటే సేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఓకే. నేనొచ్చేమంటే ఈ డయాగ్రామ్ అనేది మనకి కొంచెం క్లియర్ లేదు కాబట్టి నేను సేమ్ మళ్ళీ కొత్తగా తీసుకుంటున్నా. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే జస్ట్ మనం తీసుకునే దాని ప్రకారం మనకు మనకొచ్చేమంటే ఫస్ట్ మనం తీసుకునేదేమి R1 అనేది మనకొచ్చేమంటే 0 నుంచి మనం వచ్చేమంటే R2 అనేది మనకొచ్చేమంటే మ్యాట్రిక్స్ ఆఫ్ 0 డాట్ లెంత్ వరకు తీసుకున్నాం. అంటే లెంత్ -1 అనమాట. ఓకే. మళ్ళీ C1 అనేది మనకొచ్చేమంటే 0 నుంచి C2 ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఆఫ్ ఓకేనా? మ్యాట్రిక్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ డాట్ లెంత్ డైరెక్ట్‌గా ఓకే. -1 అనేది తీసుకున్నాం. సో, ఇప్పుడు మనం వచ్చేమంటే అంటే ఇక్కడ నార్మల్‌గా తీసుకున్న దాని ప్రకారం R1 అనేది 0 ఓకేనా? R2 అనేది మనకెంత 0, 1, 2 ఓకేనా? 2 అనేది వచ్చింది. నెక్స్ట్ C1 అనేది మనకొచ్చేంటి 0. C2 ఈక్వల్ టు మనకెంత సేమ్ 0, 1, 2 ఓకేనా? 2 అనేది వచ్చింది. ఇప్పుడు నేనేమంటే వీటన్నిటిని మైనస్ మైనస్ అనేది చేసిన. అంటే R1 ఈక్వల్ టు 1 అనేది అయింది. R2 ఈక్వల్ టు కూడా మనకొచ్చేమంటే 2 - 1 ఎంత -1. సో, కాబట్టి అంటే 1 అనేది అయింది. C1 కూడా మనకొచ్చేమంటే 1 అనేది అయింది. C2 కూడా మనకొచ్చేమంటే 1 అనేది అయింది. సో, ఇప్పుడు ఇలా అయినప్పుడు మనకొచ్చేమంటే ఆల్ వచ్చి మనకొచ్చేమంటే దీంట్లోనే మనకు రన్ అనేది అవుతుంది. ఏందంటే ఔటర్స్ అన్నీ మనం కంప్లీట్ అనేది చేసేసినాం కాబట్టి. సేమ్ మనకి ఇప్పుడు మనకొచ్చేమంటే ఇక్కడ తీసుకునే దాని ప్రకారం మనకొచ్చేమంటే ఫస్ట్ ఫర్ లూప్ ఓకేనా? సో, ఫస్ట్ ఫర్ లూప్ మనకి రన్ అవుతుంది. ఫస్ట్ ఫర్ లూప్ రన్ అయినప్పుడు మనకొచ్చేమంటే R1 ఎంత మనకి? ఓకేనా? R1 అనేది 1 ఓకేనా? 1 అంటే మనకి ఏంటి? ఓకేనా? సో, మళ్ళీ C1 అనేది కూడా మనకు 1 కదా! అంటే మనకి ఓన్లీ ఇన్నర్ లూప్‌లో ఉండేది మాత్రం మనకి తీసుకుంటుంది. ఓకేనా? సో, ఇప్పుడు మనం సేమ్ మనకి ఇక్కడ రాసుకున్న లాజిక్ అనేది చూద్దాం. R1 టు R2 ఓకే. సో, మనకొచ్చేమంటే R1 టు R2 వరకు మూవ్ అవుతుంది. దీంట్లో మనం వచ్చేమంటే మ్యాట్రిక్స్‌లో మనం వచ్చేమంటే మ్యాట్రిక్స్ ఆఫ్ ఓకేనా? C1 అనేది తీసుకుంటున్నాం. మళ్ళీ వచ్చి మనకొచ్చేమంటే ఇక్కడ J అనేది తీసుకుంటున్నాం కాబట్టి J అనేది తీసుకున్నాం. ఓకేనా? సో, ఇప్పుడు R1 టు R2 వరకు వెళ్తుంది. R1 ఎంత C1 అనేది ఎంత మనకి? C1 ఎంత మనకి 1 ఓకేనా? మనకి C1 అనేది 1 మళ్ళీ R1 అనుకో మనకు 1. సో, 1 ఇంటూ 1 మనకెక్కడ ఉంటుంది ఇక్కడ 1 అనేది 1. ఇది 1 ఓకేనా? దీంట్లో ఇది 1. సో, కాబట్టి 5 ప్లేస్‌కొస్తుంది. సో, మనకి 5 అనేది యాడ్ అయిపోతుంది లిస్ట్‌లో. సో, మనకొచ్చేమంటే ట్రావర్సల్ ఇక్కడి వరకు ట్రావర్స్ అనేది అయిపోయింది. సో, ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఫర్ లూప్ ఓకేనా? నెక్స్ట్ ఫర్ లూప్‌కొస్తుంది ఓకేనా? సో, ఈ ఫర్ లూప్ అనేది ఫస్ట్ రన్ అయిపోయింది. నెక్స్ట్ ఫర్ లూప్‌కొచ్చినప్పుడు C1 + 1 C1 అంటే మనకి ఇప్పుడు ఎక్కడ 1 దగ్గర ఉంది. ఓకేనా? C1 + 1 చేస్తే మనకొచ్చేంటి C2 అనేది అవుతుంది. 2 లెస్ దెన్ C2 1 అనేది ఉంది. ఓకేనా?
ఇక్కడ చూడొచ్చు మనకొచ్చేమంటే C2 మనకొచ్చేమంటే ఇక్కడ 1 అనేదే ఉంది. ఓకేనా? C1 అనేది 1 ఉంది. +1 చేస్తే మనకేమంటే 2 అనేది అవుతుంది. 2 లెస్ దెన్ 1 అంటే నాట్ సాటిస్ఫాక్షన్. సో, మనకొచ్చేమంటే ఈ లూప్ రన్ అవ్వదు. సెకండ్ లూప్. థర్డ్ లూప్‌కొస్తుంది. థర్డ్ లూప్‌కొచ్చినప్పుడు మనకొచ్చేమంటే R2 అనేది 1 ఉంది. R1 అనేది కూడా 1 ఉంది. R2 - 1 చేస్తే మనకి 0 అయిపోతుంది. 0 గ్రేటర్ దెన్ 1 అంటే కాదు. కాబట్టి ఈ లూప్ రన్ అవ్వదు. నెక్స్ట్ ఉండే లూప్ కూడా మనకు రన్ అవ్వదు. సో, కాబట్టి మనకొచ్చేమంటే దీనికి అవుట్‌పుట్ వచ్చి మనకొచ్చేమంటే సేమ్ మనకిక్కడ ఏ విధంగా ఇచ్చినారో అదే విధంగా మనకొచ్చేమంటే అవుట్‌పుట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో, రన్ అనేది చేస్తున్నా. సో, మనకొచ్చేమంటే ఫస్ట్ దీనికి ఓకేనా? ఇది కాదు. మనం ఇది ఓకేనా? ఫస్ట్ దీనికి మనకొచ్చేమంటే సేమ్ మనకొచ్చేమంటే ఇక్కడ ఇచ్చిన విధంగా 5 వరకు రావడం అనేది జరిగింది. ఓకేనా? సో, దీనికి మనకు కరెక్ట్‌గానే వచ్చింది. బట్ దీనికి మనకు కరెక్ట్‌గా రాలేదు. ఓకేనా? ఎందుకనేది మనం చూద్దాం. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే సేమ్ దీనికి నేను సేమ్ యాజ్ టీజ్‌గా ఈ డయాగ్రామ్ అనేది తీసుకుందాం. ఓకే. సో, ఈ డయాగ్రామ్ అనేది తీసుకున్నప్పుడు మనకొచ్చేమంటే సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేమంటే ఫస్ట్ ఉన్నప్పుడు మనకొచ్చేమంటే R1 = 0, R2 = మనకొచ్చేమంటే లెంత్ ఓకేనా? మ్యాట్రిక్స్ ఆఫ్ 0 డాట్ లెంత్ ఓకే. -1 అనేది తీసుకుంటున్నాం. మళ్ళీ వచ్చేమంటే C1 = 0, C2 = మ్యాట్రిక్స్ డాట్ లెంత్ -1 అనేది తీసుకుంటున్నాం. ఓకేనా? సో, ఇలా తీసుకున్నప్పుడు మనకొచ్చేమంటే టోటల్‌గా మనకొచ్చేమంటే 1 ఎంటైర్ స్పైరల్ అనేది ఇది కంప్లీట్ అనేది అయిపోయింది. బట్ మనకి మళ్ళీ ఇక్కడ పెండింగ్‌లో ఉండేదొచ్చి మాత్రం ఇది మాత్రం మనకు పెండింగ్‌లో ఉంది. ఓకేనా? సో, ఇది మాత్రం పెండింగ్‌లో ఉన్నప్పుడు మనం వచ్చేమంటే లాస్ట్‌లో మనం ప్లస్ ప్లస్ అనేది చేసినాం కదా! R1 అనేది మనకొచ్చేమంటే 0 + 1 ఎంత మనకి? 1 అనేది అయింది. R2 అనేది మనకొచ్చేమంటే ఇక్కడ 0, 1, 2, 3. 3 - 1 చేస్తే ఎంతొచ్చింది మనకి? 2 అనేది అయింది. సేమ్ మనకి కాలమ్‌లోకి అదే విధంగా అనేది ఉంటుంది. సో, కాలమ్‌లో మనకొచ్చేమంటే ఇక్కడ మనకి 0 ఓకేనా? 1, 2. సో, కాలమ్ అనేది 1 అనేది అయింది. -1 చేసినాం. కాలమ్ 2 అనేది కూడా 1 అనేది అయింది. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఫస్ట్ ఫర్ లూప్‌లో మనం వచ్చేది ఇక్కడ R1 ఓకేనా? +1 సారీ ఫస్ట్ ఫర్ లూప్ మనకేముందనేది చూద్దాం ఒకసారి. సో, మనకొచ్చేమంటే ఫస్ట్ ఫర్ లూప్ ఓకేనా? R1 +1 కాదు మనకి. R1 నుంచి ఓకేనా? సో, ఫస్ట్ ఫర్ లూప్‌లో R1 నుంచి R2 వరకు రన్ చేస్తున్నాం. ఓకేనా? సో, మనకొచ్చేమంటే ఫస్ట్ ఫర్ లూప్ ఇక్కడ ఓకే. ఫస్ట్ ఫర్ లూప్‌లో R1 నుంచి మనకొచ్చేమంటే R2 వరకు రన్ చేస్తాం. R1 ఎంత మనకిప్పుడు 1 ఓకేనా? సో, ఇందులో మనం వచ్చేమంటే మ్యాట్రిక్స్ ఆఫ్ ఓకేనా? మనకి కాలమ్ 1 అనేది తీసుకుంటాం. ఓకేనా? కాలమ్ 1 అనేది తీసుకుంటున్నాం. మళ్ళీ మనకొచ్చేమంటే మనకి నార్మల్‌గా R1లో మనకొచ్చేమంటే జే అనేది తీసుకున్నాం కాబట్టి జే అనేది తీసుకుంటున్నాం. సో, ఇప్పుడు మనకి R1 ఎంత 1 ఓకేనా? కాలమ్ 1 ఎంత 1. సో, కాబట్టి మనకి ఫస్ట్ వచ్చినప్పుడు మనకొచ్చేమంటే 6 అనేది తీసుకునింది. సో, 6 అనేది యాడ్ అయిపోయింది. నెక్స్ట్ సేమ్ యాజ్ టీజ్‌గా మనకు రన్ అయినప్పుడు 7 అనేది తీసుకునింది. 7 కూడా మనకి యాడ్ అయిపోయింది. ఎందుకంటే R1 నుంచి R2 వరకు రన్ చేస్తున్నాం. ఓకే. మనకిది కంప్లీట్ అయింది. ఇంకొక ఫర్ లూప్ అనేది రాసినాం. ఇంకొక ఫర్ లూప్‌లో మనం ఏం రాసినామంటే మనకి i అనేది తీసుకున్నాం. ఇది i అనేది మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఓకేనా? సో, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది చెక్ చేద్దాం. సో, ఇంకొక ఫర్ లూప్‌లో మనకొచ్చేమంటే C1 + 1 ఓకేనా? C1 + 1 నుంచి C2 వరకు మనం చెక్ చేస్తున్నాం. సో, మనకొచ్చేమంటే ఇప్పుడు మనకి సేమ్ ఇక్కడ డయాగ్రామాటికల్ పరంగా C1 అనేది ఎంత? 1. 1 + 1 ఎంత? 2 నుంచి మనం వచ్చేమంటే 1 వరకు ఇది ఇంక్రిమెంట్ కదా! డిక్రిమెంట్ కాదు. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఇలా చెక్ చేసినప్పుడు మనకొచ్చేమంటే ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ కాదు కాబట్టి సెకండ్ లూప్ అనేది మనకి రన్ అవ్వదు. ఓకేనా? సెకండ్ లూప్ అనేది రన్ అవ్వదు. మళ్ళీ మనకి థర్డ్ లూప్‌కొస్తుంది. థర్డ్ లూప్‌కొచ్చినప్పుడు మనం ఏం చేసినామంటే మనం ఇలా వచ్చినాం కాబట్టి నెక్స్ట్ ఇలా పోతున్నాం అనుకుందాం. ఓకేనా? ఇలా పోతున్నప్పుడు మనకొచ్చేమంటే సేమ్ మనకొచ్చేమంటే R1 +-1 ఓకేనా? R1 - 1 నుంచి మనం వచ్చేమంటే R1 వరకు చెక్ అంటే R2 - 1 సారీ. R2 - 1 నుంచి R1 వరకు చెక్ చేస్తున్నాం. R2 - 1 ఎంత? ఓకేనా? R2 అంటే 2 - 1. 2 - 1 ఎంత? 1. 1 R1 ఎంత? 1 ఓకేనా? సో, మనకు మళ్ళీ ఇక్కడ మనం ఏం చెక్ చేస్తున్నామంటే మనకి లాస్ట్‌లో మీకు చూడొచ్చు మనకి నార్మల్‌గా మనం ఏదైతే యూజ్ చేస్తున్నాం అనేది. సో, ఇక్కడ నార్మల్‌గా మనం యూజ్ చేసేది వచ్చేమంటే ఓకే. ఇది ఇక్కడ మనం ఓకేనా? C2 అనేది యూజ్ చేస్తున్నాం. ఓకేనా? సో, దీన్ని కిందకి పంపించేద్దాం. ఓకే. C2 అనేది యూజ్ చేస్తాం. బట్ మనకొచ్చేమంటే ఇక్కడ డయాగ్రామాటికల్‌గా పరంగా మీకు క్లియర్ చూస్తే C2 అనేది కూడా 1 కదా! అంటే మనకి సేమ్ మళ్ళీ ఇదే దీంట్లో బ్యాకొచ్చి మనకొచ్చేమంటే ఈ 6 అనేది మళ్ళీ డిస్‌ప్లే అనేది అయిపోతుంది ఇక్కడ. అడిషనల్‌గా అంటే 6, 7 తర్వాత మళ్ళీ 6 అనేది వస్తుంది.
సేమ్ మళ్ళీ మనకొచ్చేమంటే మళ్ళీ ఇంకొక లూప్ అనేది ఉంది. సో, ఈ లూప్‌ని రన్ చేసినప్పుడు మనకొచ్చేమంటే C2-1 ఓకేనా. C2-1 ఎంత? మనకెంత ఆల్రెడీ C2 అనేది 1, C1 అనేది కూడా 1. సో, C2-1 ఎంత మనకెంత? 0 ఓకేనా. 0 అనేది మనకి గ్రేటర్ దెన్ 1 అంటే కాదు కాబట్టి అది C1+1 అంటే గ్రేటర్ దెన్ 2 ఓకేనా. అలా చెక్ చేస్తున్నాం ఇక్కడ. సో, కాదు కాబట్టి ఈ లూప్ కూడా రన్ అవ్వదు. బట్ ఏమంటే ఇందులో మనకొచ్చేమంటే మిడిల్‌లో ఒక ప్రాబ్లమ్ అనేది వచ్చింది. ఓకేనా. సో, మీకు సెకండ్ ఇన్‌పుట్ అనేది చూస్తే మనకొచ్చేమంటే సేమ్ అదే ప్రాబ్లమ్ అనేది వచ్చుంటది. అడిషనల్‌గా మనకొచ్చేమంటే ఒక 6 అనేది డిస్‌ప్లే అయింది. సో, దీన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే ఆల్రెడీ నేను దీనికి ముందు చెప్పిన. సో, మనం వచ్చేమంటే ముందుగా ఒక కండిషన్ అనేది పెట్టేస్తాం. ఓకేనా. సో, ఇక్కడ నేను వచ్చేమంటే ఒక కండిషన్ అనేది పెడుతున్నా. ఇఫ్ మనకొచ్చేమంటే C1 లెస్ దెన్ C2 అండ్ R1 లెస్ దెన్ R2. సో, ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనకొచ్చేమంటే ఈ యొక్క కిందున్న 2 లూప్స్ అనేది రన్ చేయాలి అనే కండిషన్ అనేది పెడుతున్నా. సో, ఇలా పెట్టినప్పుడు మనకొచ్చేమంటే సేమ్ మనకిక్కడ మనకి డయాగ్రామాటికల్‌గా చూసినప్పుడు మనకొచ్చేమంటే R1 అనేది 1 అనేది ఉంది. R2 అనేది మనకొచ్చేమంటే -1 చేసినప్పుడు 1 అనేది అవుతుంది. 1 లెస్ దెన్ 1 అంటే కాదు. కాదు కదా! సో, కాబట్టి మనకొచ్చేమంటే అక్కడక్కడ ఓకే. కాదు కాబట్టి మనకొచ్చేమంటే ఈ లూప్ అనేది మనకొచ్చేమంటే రన్ అనేది అవ్వదనమాట. ఓకేనా. సారీ ఈళ్ళు అంటే C1 కాదు. మనకి R1 కాదు C1 ఓకేనా. ఓహ్! సారీ ఇక్కడ మనకి ఓకే. ఇది కాదు మనకి చెక్ చేయాల్సింది. ఎందుకంటే మనకిది C1 ఓకేనా. మనకి C1 అనేది చెక్ చేయాలి. ఫస్ట్ వచ్చి మనకి R1 అనేది సక్సెస్‌ఫుల్‌గానే ఉంటుంది. బట్ ఏమంటే మనకి C1 ఓకే. ఈ లాస్ట్ కండిషన్‌లో మనకి C1 అనేది చెక్ చేస్తుంది. ఓకేనా. 1 లెస్ దెన్ 1 అనేది. ఓకే. ఎందుకంటే మనకి ఈ కండిషన్ కూడా సాటిస్ఫాక్షన్ కాకపోతే మనం ఆల్రెడీ సేమ్ దీంట్లోనే ఉన్నాం. ఒకే లైన్‌లో ఉన్నాం అనేది మనకి తెలుసుకునే దాని కోసం ఈ కండిషన్ అనేది రాసినాం. నాట్ ఫర్ R1 ఓకేనా. R1, R2 ఓకేనా. సో, ఎందుకంటే మనకి ఇలా ఉన్నప్పుడు మనకు ఒకవేళ కిందకుంటే మాత్రం మనకొచ్చేమంటే బ్యాక్ అనేది రావాలి. ఓకేనా. కిందకి లేదంటే మనకి C1 అనేది ఒకే దీంట్లో ఉన్నామనుకో సేమ్ రోలో మనకి బ్యాక్ రావాల్సిన అవసరం లేదు కదా! ఎందుకంటే అక్కడితో మనం స్టాప్ చేసేయాలని. కాబట్టి C1 కండిషన్‌ని చెక్ చేస్తున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఇది టోటల్‌గా మనకొచ్చేమంటే ఈ కండిషన్‌లో మనకొచ్చేమంటే స్టాప్ అనేది చేస్తుంది. ఈ కండిషన్ మాత్రం పెడితే మనకి రన్ అనేది అవుతుంది. బట్ ఏమంటే ఈ కండిషన్ మనకొచ్చేమంటే స్టాప్ అనేది చేసేస్తుంది. సో, కాబట్టి ఎందుకంటే మనకి ఇక్కడ కిందకి పోలేదు కదా! కిందకి పోకపోతే మనకి మళ్ళీ బ్యాక్ రావాల్సిన అవసరం లేదు. కిందకి పోలేదంటే మనకి ఇక్కడ ప్రాబ్లమ్ ఏమి? కాలమ్ ఓకేనా. కాలమ్ అనేది మనకి లేదు ఎక్స్‌ట్రా అనేది. అంతే కదా! సేమ్ ఒకే కాలమ్ అనేది ఉంది కాబట్టి. ఓకేనా. అంటే మనకి ఇక్కడ వచ్చేమంటే ఇక్కడ ఓన్లీ రో అనేది ఉంది. కిందకొస్తే మనకి కాలమ్ ఇంకో కాలమ్ ఉంటేనే కిందకొస్తుంది. అప్పుడే కదా మనం బ్యాక్ రావాలి. సో, మీకు కింద క్లియర్‌గా చెప్పాలంటే జస్ట్ ఇప్పుడు మనకొచ్చేమంటే ఇక్కడ మనకొచ్చేమంటే ఈ రో అనేది వచ్చింది. మనకి కిందకి వెళ్తేనే మనకి బ్యాక్ రావాలి. లేకుంటే మనకి బ్యాక్ రావాల్సిన అవసరం లేదు. ఏదంటే మనకి సేమ్ దాంట్లో మనం మళ్ళీ బ్యాక్ రావాల్సిన అవసరం లేదు కదా! కిందకెళ్ళాలంటే మనకొచ్చేమంటే అడిషనల్‌గా కాలమ్ అనేది ఇంకోటుండాలి. అంతే కదా! కాలమ్ ఉంటేనే కదా కిందకెళ్తుంది. సో, కాబట్టి ఇందులో మనకొచ్చేమంటే కిందకనేది పోదు కాబట్టి మనకొచ్చేమంటే మళ్ళీ బ్యాక్ అనేది రాదు. సో, కాబట్టి మనకి కాలమ్ అనేది చెక్ చేస్తాం. C1 లెస్ థాన్ C2 అంటే కాదు కాబట్టి మనకొచ్చేమంటే ఈ లూప్ అనేది అక్కడితో స్టాప్ అనేది చేస్తుంది. సో, మనకొచ్చేమంటే ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. సో, ఇప్పుడు సబ్మిట్ అనేది చేస్తున్నా. మనకి ప్రోగ్రామ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా మనకొచ్చేమంటే అన్ని టెస్ట్ కేస్ అనేది పాస్ అనేది అవుతుంది. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూసినట్లయితే మన యొక్క ప్రోగ్రామ్ అనేది మనకొచ్చేమంటే 100% ఆల్ ప్రోగ్రామర్స్‌ని బీట్ అనేది చేసింది. సో, ఈ వీడియో మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. జస్ట్ మనం వచ్చేమంటే పెన్ను, పేపర్ తీసుకొని దీన్ని అనలైజ్ చేసుకుంటూ సాల్వ్ చేస్తే మనకి క్లియర్‌గా రావడం అనేది జరుగుతుంది. జస్ట్ మనం వచ్చేమంటే ఇక్కడ C1, C2 ఇది మనకొచ్చేమంటే జస్ట్ మనం ఇక్కడ సేమ్ పెన్, పేపర్ తీసుకొని ట్రావర్సల్ అనేది మనం క్లియర్‌గా ఓకే. ఎలా అవుతుంది చెక్ చేసుకుంటూ సాల్వ్ అనేది చేయాలి. ఓకేనా. ఈవెన్ మనకొచ్చేమంటే ఈ డయాగ్రామాటికల్‌గా లేకుండా మనం డైరెక్ట్‌గా సాల్వ్ చేస్తే మనం ఇంకా కొంచెం కన్‌ఫ్యూజన్ అనేది అవుతాం మోస్ట్‌లీ. సో, ఈ విధంగా మీరొచ్చేమంటే డయాగ్రామాటికల్‌గా వేసుకొని సాల్వ్ అనేది చేయండి. సింపుల్‌గా మనకొచ్చేమంటే ప్రోగ్రామ్ అనేది ఈజీగానే సాల్వ్ అనేది అయిపోతుంది. జస్ట్ ఇదొచ్చి మనకొచ్చేమంటే చాలా సింపుల్ ప్రోగ్రామే. డిఫికల్ట్ ఏం లేదు. బట్ ఏమంటే మనం వచ్చేమంటే సమ్‌టైమ్స్ స్మాల్ కన్‌ఫ్యూజన్స్ అనేది ఉంటుంది. బట్ ఏమంటే జస్ట్ మనకొచ్చేమంటే అనలైజ్ చేసుకోండి పెన్, పేపర్ తీసుకొని. సో, ఇది ఎలా ట్రావర్సల్ అవుతుంది. ఓకేనా. ఎలా ట్రావర్సల్ అనేది ఇప్పుడు మనకి C1 ఎలా తీసుకుంటున్నాం, C2 ఎలా తీసుకుంటున్నాం. సో, ఎలా డిక్రీజ్ చేయాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలి డిక్రీజ్ చేసినప్పుడు. ఓకేనా. అనేది మీరొచ్చేమంటే డయాగ్రామాటికల్‌గా తీసుకొని మీరొచ్చేమంటే ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అనేది రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.